విజయవాడ నగరంలో వన్ టౌన్ అంటే దానికి వరదతో సంబంధం ఉండదు. భవానీపురం వరదల్లోకి వస్తుంది, కృష్ణలంకకి వరదలు వస్తాయి. వాటికి ఎందుకంటే కృష్ణానది లోపలనే కాబట్టి. ఇప్పుడు కృష్ణానది లోపల ఉన్నోళ్ళు సేఫ్గా ఉన్నారు. ఈ మధ్యకాలంలో అక్కడ గోడ కట్టిచ్చేసినందువలన వాళ్ళు సేఫ్గా ఉన్నారు. అలాగే అంతకుముందు విజయవాడ దగ్గర భవానీపురంలో హైవే మీదకి వచ్చేసేది. ఎందుకంటే అక్కడ ఇప్పుడున్నటువంటి కృష్ణవేణి మొట్టేలు వెనకాల ఉన్నటువంటి కృష్ణానది అక్కడ దాకా వచ్చేది. అయితే అక్కడ కట్టేయడం వల్ల అక్కడి నుంచి ఇప్పుడు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అప్పుడెప్పుడో రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో భారీ వరద వచ్చినప్పుడు మాత్రమే అక్కడ నీళ్ళు వచ్చినాయి. అది కూడా రోడ్డును టచ్ చేయకుండా వెళ్ళిపోయినాయి. అంత ఏరియాలో ఇప్పుడు అట్లాగుంటుంది. అక్కడ వరదలు వస్తాయి తప్పించి వన్ టౌన్కి వరద ఉండదు. ఎందుకంటే వన్ టౌన్ కృష్ణానదికి సంబంధం లేదు కాబట్టి అక్కడ కేవలం పంట కాలువలు ఉంటాయి. రైవస్ కాలువ పక్కన ఉంటుంది. బట్ రైవస్ కాలువ పొంగలేదు, కానీ వన్ టౌన్ మాత్రం నిండిపోయింది. ఏంటంటే కుండపోత వర్షం కొట్టినటువంటి దెబ్బ. యాక్చువల్గా వన్ టౌన్లో ఉన్నటువంటి డ్రైనేజీ నీళ్ళంతా కూడా తారాపేట వైపు నుంచి వెళ్ళేటటువంటి ఒక మురికి కాలువ ఉంటుంది, పెద్దది ఓపెన్ డ్రైన్ ఉంటుంది. ఆ డ్రైన్ని సరిగ్గా పర్యవేక్షిస్తున్నట్టు లేదు మున్సిపల్ సిబ్బంది. లేదా ఇంత వరద నీళ్లు ఒక్కసారిగా ఇంత వాటర్ వచ్చేటప్పటికి లేదో తెలియదు. ఒకప్పుడు జరిగింది గతంలో, దాదాపుగా నేను TV9లో పనిచేసే టైంలో ఒక్కసారి పడవలు వేసుకుని తిరిగాం వన్ టౌన్లో. ఎందుకంటే అప్పుడు ఆ డ్రైనేజీకి సంబంధించి పనిచేసే లష్కరు ఉద్యోగం రిటైర్ అయిపోయి వెళ్ళిపోతే ఆ ప్లేస్లో కొత్త అతన్ని అపాయింట్ చేయలేదు. అప్పుడు రత్నబిందు అనుకుంటా మేయర్గా ఉన్నారు. అప్పుడు ఆ ఏరియా అంతా వన్ టౌన్ అంతా ఒక్కసారి ఆ మురికి కాలువ నీళ్లు వెనక్కి తన్ని నిలబడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత వన్ టౌన్ అట్లా నీళ్లతో నిండిపోయి కనబడుతుంది. దాంతోపాటు ఏదైతే బస్ స్టాండ్ దగ్గర ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు, బస్ స్టాండ్ దగ్గర లో బ్రిడ్జ్ అంటాం, వాస్తవంగా అది హైవే కలకత్తా నుంచి ఇటు మన చెన్నైకి వెళ్ళేటటువంటి హైవే. అక్కడ నీళ్లు సాధారణంగా ఉంటాయి, ఆ పక్కన ఉన్న డ్రైన్లోకి వెళ్ళిపోతాయి, ఆ పక్కన ఉన్న రైవస్ కాలువలోకి వెళ్ళిపోతాయి. అట్లాంటి చోటన నీళ్లు అంత భారీ ఎత్తున నిలబడటం అన్నటువంటిది చివరికి ఏది కదలలేని పరిస్థితిలోకి రావడం అన్నటువంటిది మొట్టమొదటిసారి జరిగింది. ప్రకృతి వైపరీత్యం అంటే ఏ తుఫాన్లలో ఎట్లాంటి పరిస్థితి వస్తుంది అన్నటువంటిది ఆ ప్రాంతంలో ఎస్పెషల్లీ ఏది బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఏది రైల్వే బ్రిడ్జి దగ్గరన అట్లా జరిగిందంటే, రైల్వే బ్రిడ్జి కింద జరిగింది అంటే లో బ్రిడ్జ్ అంటాం దాన్ని. దాని కింద ఇట్లాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు.